అందరికీ నమస్కారం అండి. గ్రౌండ్ ఫస్ట్ పైన ఫెంట్ హౌస్ అండి. ఇది మొత్తం వచ్చేసి G+1 పైన ఫెంట్ హౌస్ ఉంటుంది. ఇంటి ముందు తార్ రోడ్ అయితే ఉంది. ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి. కింద 2 BHK ఉంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంది. పైన ఫెంట్ హౌస్ వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. మొత్తం చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇదంతా స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ఉంది. ఈ సందులో ఉన్నటువంటి ఉత్తరం వైపు సందు అండి. ఒకసారి లోపల అయితే చూపిస్తాను. మొత్తం 121 గజాలండి. 121 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్. G+2 ఉంటుంది. మొత్తం బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. అన్ని అప్రూవర్స్ ఉన్నాయి. ఇది హాల్ అండి. ఇదంతా హాల్ అయితే ఇచ్చారు. ఇక్కడ బెడ్రూమ్స్కి దారి, అలాగే డైనింగ్ కూడా ప్లేస్ అయితే ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు. పైన జిప్సమ్ సీలింగ్ ఉంది. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది మొత్తం 121 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్. ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. పడమర ఫేసింగ్ వస్తుందండి. ఒకసారి సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి. సేమ్ అలాగే పైన సీలింగ్, కింద ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఉంది. ఇండిపెండెంట్ హౌస్, గ్రౌండ్ ఫస్ట్, పైన ఫెంట్ హౌస్ ఉంది. కాస్ట్ అయితే 1,40,00,000 అయితే చెప్తున్నారండి. రేటు మాట్లాడుకోవచ్చు. విజయవాడ మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్. విజయవాడ సింగినగర్ అండి. విజయవాడ సింగినగర్లో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి రావటం జరిగింది. ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్, అలాగే ఇక్కడ పూజా మందిరం కూడా ఇచ్చారు. ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇంటి ముందు రోడ్డు 33 అడుగులు ఉంది. మెయిన్ రోడ్డుకి కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. రెంట్లు అయితే కనుక మీకు సుమారుగా ఒక 28 నుంచి 30,000 అయితే రెంట్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ, మిస్ చేసుకోవద్దు. మొత్తం 3 బాత్రూమ్లు ఉన్నాయి. ఇది కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. తూర్పు వైపు ఉంది. ఉత్తరం సందు ఉందండి. నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ, మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.